హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. సండే రోజు అయితే మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళు అయితే కలిసి వెళ్దామని అనుకున్నాము. ఫస్ట్ వాళ్ళు వెళ్తా అన్నారు. ఇక మేము అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకొని ప్రశాంత్, నేను, మా ఆయన ముగ్గురం మేమైతే కలిసి ఇంటి నుండి అయితే స్టార్ట్ అయ్యాము. ఎస్ఆర్ నగర్లో ఉంటారు కుమారి వాళ్ళు అయితే. మేము కూడా ఎస్ఆర్ నగర్లోనే ఉండే, నియర్ బై వాళ్ళకి దగ్గరలోనే ఉండే. మేము చింతలు షిఫ్ట్ అయ్యి ఒక 1.5 year అవుతుంది, ఆల్మోస్ట్ 2 years. ఎస్ఆర్ నగర్లో అయితే మేము ఒక 4 years అలా ఉన్నాం కావచ్చు. అక్కడైతే చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి. మాకైతే ఎస్ఆర్ నగర్ నుండి వచ్చేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. అసలు నాకైతే అస్సలు రావాలనిపించలేదు. ఇప్పుడు వెళ్ళినా కూడా అసలు అక్కడే ఉండాలనిపిస్తుంది అంత అన్నట్టు అక్కడ. ఇక మేమైతే ఇక్కడ రెడీ అయితే వెళ్తున్నాము. మిన్నుకైతే కొంచెం ట్రెడిషనల్గా ఇక లంగా జాకెట్ అయితే వేసాము. ఇక్కడ బల్కంపేట టెంపుల్ బ్యాక్ సైడే ఉండేవాళ్ళము. ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు కుమారి వాళ్ళు అక్కడే ఉంటారు అన్నట్టు. ఇక వాళ్ళు మా కోసం ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అందరం కలిసి కార్లో వెళ్దామని ఇక వాళ్ళైతే వచ్చారు. వాళ్ళనైతే రిసీవ్ చేసుకొని ఇక మేమైతే ఇక్కడ కార్లోనైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. అరౌండ్ అప్పటికే మాకు 11:40, 12 దాటింది ఇంట్లోనే. ఇక కృతిక్ అయితే అల్లరి చేస్తాడంటే ఫుల్ అల్లరి. ఇక మిన్ను కృతిక్ కలిస్తేనైతే ఇంకా మిన్ను కొంచెం సైలెంట్గా ఉంటుంది, కానీ కృతిక్ అయితే మొత్తం కోతి. ఇక ఏది చూస్తే ఖచ్చితంగా మిన్ను కొనియాలంటది కదా, కృతిక్ కూడా సేమ్ కావాలంటారు. ఇక సండే కాబట్టి అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే ఒక జాతర లెక్కనే ఉంది. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ. కార్ పార్కింగ్కి కూడా సరిగ్గా అసలు ప్లేస్ లేకుంటే ముందు పార్క్ చేసి వచ్చి మేము గేట్ దగ్గర, ఎగ్జిట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మా ఆయన వాళ్ళు అయితే ముందే వెళ్ళారంట. మమ్మల్ని తిడుతున్నారు, అసలు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి మాకు చెప్పకుండా అంటే. మళ్ళీ మేము ఫాస్ట్గా అయితే వచ్చాము. అక్కడికి వెళ్ళి ఇక చెప్పులు అయితే అక్కడ పెట్టేసి అక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళాలి కదా, టెంపుల్ లోపలికి. ఇక కొబ్బరికాయ తీసుకొని, ఫస్ట్ కొబ్బరికాయ మాకు తెలియదు బయట కొట్టడం అని, కొబ్బరికాయ కొట్టకుండా లోపలికి వెళ్తుంటే వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే మేము కుమారి నేను ఇద్దరం కలిసి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళి మళ్ళీ టెంపుల్ లోపలికి వచ్చాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం తొందరనే అవుతుంది, కానీ బయటనైతే ఫుల్ జనాలు. అసలు ఇక్కడ అయితే కైన్ పెడతారంట కదా మొక్కుకొని. మీరు అలా పెట్టారా ఎప్పుడైనా కామెంట్ చేయండి. నేనైతే మొక్కుకొని పెట్టాను. నా కోరిక నిజమైతే అది జరగాలని అనుకొని పెట్టాను. నాదైతే కైన్ నిలబడ్డది. నెక్స్ట్ మా ఆయన కూడా పెట్టాడు, మా ఆయనది కూడా నిలబడ్డది. మా మరిది కుమారి అందరూ పెట్టారు, అందరిది అట్లే నిలబడ్డది. ఇక్కడ సారీస్ అయితే వేలం పాట వేస్తున్నారు. ఇక మేము అక్కితే అక్కడ కొద్దిసేపు చూసి ఇక్కడ పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకొని అక్కడే తిన్నాము. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు. ఇంకా మిన్ను మా ఆయన అయితే అస్సలకే చేయలేదు పాపం. నేనన్నా అట్లా లైట్గా చేశాను, కానీ అక్కడ పులిహోర తినేసి మేమైతే ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. మేమైతే వెళ్ళాము ఇక్కడ వేరే వాళ్ళని ఫోటో దిగమంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళి 2 years దాటింది. లాస్ట్ టైం మా ఫ్రెండ్ సిద్ధన్నయ్య చిట్టి వాళ్ళతో అయితే వెళ్ళాము లాస్ట్ 2 years బ్యాక్. ఇప్పుడైతే మేము కలిసి వెళ్ళాము. ఇక మేమైతే ఇక్కడ నుండి మధ్యలో కార్లో వెళ్తుంటే అక్కడ శిల్పారామం దగ్గరే కదా, అసలు నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. మా ఆయననైతే ఎన్నిసార్లు తీసుకెళ్ళమన్నాను, ఏముంది అందులో, ఏం చూస్తావు అని అస్సలు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఎప్పుడు అడిగినా ఇక్కడ శిల్పా వేదిక ఇక్కడ అన్నీ జరుగుతాయి అంట కదా, వాళ్ళు అయితే చూపిస్తున్నారు. మేమైతే ఇక్కడ లోపల వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ టికెట్స్ అయితే చిల్డ్రన్స్కి అయితే 20 rupees ఉంది. నార్మల్గా పెద్దవాళ్ళకి అయితే 60 rupees అలా పెట్టారు టికెట్స్. ఇక్కడ అయితే ఎంట్రెన్స్లో కొన్ని అయితే ఫొటోస్ దిగి మేమైతే లోపలికి వెళ్తుంటే ఫస్ట్ వాళ్ళు మెహందీ పెడుతున్నారు. ఇక మేమైతే అక్కడ కొన్ని డ్రెస్సెస్ అడిగాము. డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో, రీజనబుల్గానే ఉన్నాయి, మరీ ఎక్కువ కాస్ట్ అని కూడా ఏం లేవు. ఇక అక్కడ కొన్ని డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. ఇట్లా మా ఆయనకైతే ఇట్లా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అన్నట్టు. అక్కడ అవన్నీ చూస్తున్నాం అన్నట్టు. చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మిన్నుకైతే ఇట్లా చెక్క బొమ్మలు ఏమైనా కొందామా అని చెప్పేసి ఉన్నా. ఇక అసలు మేము ఏం తినలేదు, తినకుండానే ఫుల్ తిరుక్కుంటా అసలు చాలా పేషెన్స్ ఉండాలి. అదంతా నడుచుకుంటా అన్నీ చూడాలని అంటే మనం ఫుల్గా తిని పోవాలి. కాకపోతే మేము అయితే ఎవ్వరం ఏం తినలేదు. అక్కడ పులిహోర తిన్నది మాత్రమే. ఇక మిన్ను వాళ్ళకి ఇక్కడ అది ఇది ఏది చూస్తే అది కొనియమనే అంటది మిన్ను. ఇక వద్దు అని అంటే మాత్రం పాపం ఇక లైట్ తీసుకుంటుంది. ఇక ఇక్కడ నేను ఏమైనా కొనిస్తారా మీకు అని అంటే ఐస్ క్రీమ్ కావాలన్నది. అప్పటికే మిన్నుకు ఫుల్ కోల్డ్ ఉంది. ఇక కృతిక్ మిన్ను అయితే ఇద్దరు చెరొక ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాము వాళ్ళకి. తినుకుంటే వెళ్ళారు. డిఫరెంట్ థీమ్స్, హౌజెస్ ఎంత బాగున్నాయంటే ఇక్కడ యూనిక్గా ఫొటోస్ దిక్కుంటూ చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాం అక్కడే. వాళ్ళు అస్సలు రావట్లే. అవి డిఫరెంట్ హౌజెస్ అవన్నీ చూసి అక్కడే మంచిగా ఓల్డ్ ఇట్లా హౌజెస్ ఉంటాయి కదా, అట్లా బాగున్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం తిరిగాము, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కవర్ చేసాము 90%. ఇంకా 10% ఏమో తిరగలే. ఇక ఇక్కడ మన గూనె పెంకలు ఇల్లులు అట్లుంటాయి కదా, మంచిగా వాటికి అన్నీ
వేశారన్నట్టు ఆర్ట్స్ వేసి అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడైతే మేము దూరం నుండి అయితే చూసాము. పైకి ఎక్కుతున్నాం. ఎక్కుతుంటేనే అప్పుడే వాటర్ అనేది వస్తున్నాయి. ఇక అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి మొత్తం అట్లా చూసామన్నట్టు. చాలా అంటే చాలాసేపు టైం స్పెండ్ చేసాము అక్కడే. ఆడ కూర్చొని ఇక మా మరిది అయితే చాలా ఓపిక, మాకైతే ఫొటోస్ మస్తు తీస్తాడు బాబు. ఇక మా మిన్నుని ఇట్లా మా ఆయననైతే తీయడానికి వాళ్ళకి ఫొటోస్ పిచ్చి, ఇక వాళ్ళు మంచిగా ఫొటోస్ దిక్కుంటుంటారు. ఇక్కడ ప్లే ఏరియా ఉంది కిడ్స్ది. ఇక మిన్ను అయితే ఆమె ఎక్కేదే ఎక్కుతుంది. ఇక అసలు రమ్మంటే అస్సలు సాటిస్ఫై కాదు. లాస్ట్లో ఇంకా ఫుల్ ఏడుస్తుంది. ఇక ఇది ఎక్కాలి అది ఎక్కాలంటే ఫుల్ డస్ట్ వస్తుంది. అప్పటికే మాకు సర్ది దగ్గు ఇట్లా ఘోరంగా ఉందన్నట్టు మిన్నుకి నాకు ఇట్లా ఇక మా ఆయన మిన్నుకి చెప్పులు తీసేసి ఆడిపిస్తున్నాడు ఇంకా జారుతుందని. ఇక అది చూడు మా మిన్ను ఫేస్లో ఆ ఫియర్ చూడండి ఎట్లుందంటే ఫుల్ భయపడుతుంది. ఏదన్నా ఎక్కితే ఫస్ట్ కింద పడతా అని. అట్లాంటి అడ్వెంచర్స్ ఏం చేయదు అన్నట్టు బిడ్డు. ఆమెకి స్లో ఉండేటివి చిన్న చిన్న కింద ఆడుకునేవే కావాలి. ఇట్లా తిరుగుతుంటే ఇక వద్దు దింపు దింపు అని అంటుంది. ఇక్కడ శిల్పారామం లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆయన వెల్కమ్ది మంచిగా కృష్ణుడిది అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కుమారి నేను ఇట్లా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ లోపలికి వెళ్ళినాక అన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయి అంటే ఒక్కొక్కటి చాలా అంటే చాలా ఉంది. ఇట్లా రాధాకృష్ణుడు ఒక డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో అక్కడ ఇక కుమార్ అయితే ముందు నడిచి ఎక్కడ పడితే ఆడనే కూర్చున్నాడు. ఇక్కడ రాధాకృష్ణుడు ఎంత బాగుంది. ఇట్లా వాటర్ ఫాల్స్ ఇట్లా అవుతుంటే అందులో మధ్యలో ఉంది. అక్కడ ఉండి ఇక కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లా తీసుకుంటూ మేమైతే వెళ్ళామన్నట్టు. ఇంకా ఇక్కడనైతే ఉయ్యాలు ఊక్కుంటే రాధాకృష్ణులు ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్కటి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక ఇవన్నీ చూసుకుంటూ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకుంటూ పిల్లల్ని పట్టుకొని అయితే ముందెళ్ళి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడైతే కూర్చున్నాము. ఇక్కడ చూడండి కొలనులో స్నానం చేస్తున్నట్టుగా కృష్ణుడు ఇట్లా ఆట పట్టిస్తారు కదా సారీస్ ఇట్లా గుంజుకొని అట్లా వేస్తున్నట్టుగా థీమ్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా బాగున్నాయి. ఇక్కడ అయితే ఇక వాటర్ ఇక కృతిక్ అయితే ఎక్కడ ఆగడు. ఇక ఇక్కడ అయితే ఫిషెస్ ఎన్ని ఉన్నాయంటే అందులో బొమ్మ చేపలు డిఫరెంట్ టైప్ ఫిష్లు పెద్దగా ఉన్నాయి. అసలు ఆ ఫిష్లను చూస్తే అంటేనైతే అక్కడనే ఉండాలనిపించింది. అక్కడైతే ఒక 1/2 అవర్ 40 minutes స్పెండ్ చేసాం ఆ ఫిష్లను చూసుకుంటూ. ఏమన్నా వేయగానే మొత్తం ఇట్లా గుంపులుగా వస్తున్నాయి. టాటాయిస్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అక్కడ. ఇక్కడనైతే శిల్పారాం ఇదే మ్యూజియం లాగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎంట్రన్స్లోనే ఇట్లా పోతురాజు థీమ్ ఇట్లా అవన్నీ పెట్టారు. ఇక్కడ అయితే ఇట్లా అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు కదా అవన్నీ నాగలి అవన్నీ పట్టుకొని ఇంతే మా ఆయనని ఇద్దరం కలిసి అయితే దిగాం. ఇక్కడ మిన్నుని కూడా నాట్యం ఆడినట్టుగా అవన్నీ డిఫరెంట్ థీమ్స్లోనైతే వాళ్ళని ఆడిపించామన్నట్టు. మొత్తం ఇంకా కృతిక్ ఇట్లా మిన్నుని పట్టుకొని అందరూ వాళ్ళ పిల్లల్ని పెట్టయితే ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ నేను కూడా కొన్ని ఫొటోస్ దిక్కుంటున్నా. అన్నీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఆ ముగ్గులైనా మంచిగా పల్లెటూరులో ఇట్లా కుమారికి ఉన్న అన్నయ్యకైతే చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఈ థీమ్ అయితే. ఇక మేము అందరం అదే అనుకున్నాం. పిక్స్ చూసుకుంటే బాగా సెట్ అయిందని చెప్పేసి ఇక మిన్ను అటు ఇటు కరెక్ట్ అయితే చూస్తలేదు. ఇక మిన్నుని కొన్ని ఫొటోస్ అయితే దించాం. పాపం అప్పటికి ఇంకా ఆకలి అవుతుంది అనుడు. ఇంకా మాకు కూడా ఫుల్ ఆకలింది అప్పటికే. ఇంకా నైట్ 6:30 అరౌండ్ ఆ టైం అయింది. ఇంకా చాలా అంటే చాలా టైం పట్టింది. మేము అందులోనే ఒక 4 hours వరకు స్పెండ్ చేసామన్నట్టు శిల్పారామంలో. ఇక్కడ ఒక్కొక్కరి మొత్తం పల్లెటూర్లలో కూర్చుంటారు కదా ఇట్లా గేమ్ ఆడేవి ఇసురేది. నాకైతే చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. అవన్నీ చూస్తేనైతే ఊర్లో అయితే ఇలానే ఉంటారు. ఈవినింగ్ అవ్వడుతోనే బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు కదా. సిటీలో అయితే ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడ కుండలను తయారు చేస్తారు కదా కుమ్మరోళ్ళు. ఇట్లా అన్ని బంజారా థీమ్స్వి ఇట్లా సంక్రాంతి థీమ్స్వి ఇట్లా మళ్ళీ ఆదివాసులు అవన్నీ డిఫరెంట్గా పెట్టారు. మొత్తం కూర్చొని వాళ్ళు చేసేవన్నీ ఇట్లా చూపించారన్నట్టు మొత్తం. ఇక్కడైతే గంగిరెద్దులను పట్టుకొని సంక్రాంతికి ఇట్లా పోస్తారు కదా సన్నాయి మేళ పట్టుకొని ఒక అతను నిలబడ్డట్టు అవన్నీ చూస్తుంటేనైతే రియల్గా మనుషులే అక్కడ ఉన్నట్టు అనిపించింది. అంత బాగున్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి ఇక గిరిజనులు అయ్యి ఎట్లా చేస్తారు ఏంటి అన్నది ఇక్కడ ఒకటి రూమ్ లెక్క అందులో వాళ్ళు చేసేవి అవన్నీ చూపించారన్నట్టు. అవి చూస్తేనైతే ఫస్ట్ చూడగానే అవన్నీ మనుషులనే అనుకున్నాను. ఎంత బాగున్నాయి ఆదివాసులే అన్నట్టు. మొత్తం వాళ్ళు కుండలు తయారు చేయడం ఇక్కడ బియ్యము చేయడము వాళ్ళ పనులు ఉంటాయి కదా మొత్తం అవన్నీ చేసే విధానం ఇట్లా అవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ అవన్నీ వాళ్ళు రెడీ చేసినవి ప్రతి ఒక్కటి అక్కడ పెట్టారన్నట్టు. ఇక ఇక్కడనైతే వీళ్ళు
ఇది మార్కెట్ లాగా అన్నట్టు కూరగాయలు అవన్నీ పెట్టారు చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సంత లెక్క అన్నట్టు మొత్తం అన్నీ పెట్టారు అక్కడ. కూరగాయలు చిలక దోశ అని చెప్పేవాళ్ళు, ఇక్కడ గోల్డ్ వర్క్ ఇట్లా నార్మల్గా అన్ని పనులు చేసేవాళ్ళు, మొత్తం కార్పెంటర్వి, ఇక్కడ రోల్లో దంచడం అవన్నీ నాకు చిన్నప్పటి మెమొరీస్ అయితే చాలా అంటే చాలా గుర్తొచ్చాయి. ఇక్కడ వాళ్ళ ఒక్కొక్కరు అయితే ఎంత బాగా చేశారో అవన్నీ. ఇదైతే రియల్గా మేక లెక్కనే అనిపించింది. ఈవినింగ్ టైంలో జడలు వేయడం, మన అమ్మ వాళ్ళు చూసుకోవడం, నాకైతే మా ఇంటి దగ్గర ఉన్నవి చిన్నప్పటివి అన్నీ అంటే అన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ చాలా అంటే చాలా మెమొరీస్ గుర్తొచ్చాయి. కటింగ్ చేసేవి అయినా ప్రతి ఒక్కటి అసలు వాళ్ళనైతే చూస్తుంటేనైతే నాకు రియల్గా మనుషుల లెక్కనే అనిపించారు. అంత బాగా చేశారు. ఇక్కడ వడ్రంగి వాళ్ళు అవి చెక్కలే అవి ఇవి మంచాలు చెయ్యడం, అవి ఇవి ఇక్కడ ముగ్గులు వేయడం, అసలు ఏమన్నా చేశారు. ఇక కృతిక్ అయితే అన్ని కోతి పనులు. ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ గుర్రం బొమ్మ మీద కూర్చుంటే వాళ్ళు లేలే అన్నారు. ఇక్కడ అయితే ఒకటి రాజస్థాన్ వాళ్ళు ఒకటి చేశారు చూడండి, ఎంత బాగా చేశారో. ఇది అయిపోయిన తర్వాత మేము లాస్ట్ అయిపోయినప్పుడు భరతనాట్యం అయితే చూపించారు. అక్కడ ఒకటి కండక్ట్ చేశారు సీతారామంలో. అంటే నార్మల్గా వాళ్ళ స్టూడెంట్స్ని ఒక్కొక్కరు స్కూల్ నుండి కావచ్చు చేసి ఇట్లా నేర్పించిన వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి అక్కడైతే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. చాలా చాలా బాగా చేశారు భరతనాట్యం. మా మిన్నుని నేర్చుకో మిన్నుని ఎంత బాగా చేశారు భరతనాట్యం. అక్కడ నుండి అయితే ఇక కొద్దిసేపు అయితే కుమారి వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసాము. ఇక కుమారి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువసేపు ఉన్నాము అన్నట్టు. వాళ్ళ ఇంటికాడ ఉండి ఇక నైట్ ఇక తినేసి కూల్ డ్రింక్ తాగి ఇక మేమైతే నైట్ ఇంటికైతే వెళ్ళామన్నట్టు. ఇంటికి వెళ్ళేసరికి 9:30 అట్లా అయింది. ఇక మా మిన్న అయితే పడుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాతనే పడుకున్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో కనుక